నల్గొండ జిల్లా మిర్యాలగూడ యువతకి సమాజంలో గుర్తింపుతో పాటు ఉన్నత శిఖరాలు అధిరోహించడానికి క్రీడలు ఎంతో ఉపయోగపడతాయని ఆమనగల్లు దేవాలయ చైర్మన్ తాళ్ల వెంకటేశ్వర్లు అన్నారు. నల్గొండ జిల్లా వేములపల్లి మండలంలోని ఆమనగల్లు గ్రామంలో శ్రీ పార్వతీ రామలింగేశ్వర స్వామి జాతర మహోత్సవాల సందర్భంగా ఉమ్మడి నల్గొండ జిల్లా స్థాయి క్రికెట్ టోర్నమెంట్ ను చైర్మన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా క్రికెట్ పోటీలకు సహకరించిన దాతలకు చైర్మన్ ధన్యవాదాలు తెలిపారు. ఆటల పోటీలలో ప్రతిభను కనబరుస్తూ గ్రామానికి రాష్ట్ర స్థాయిలో పేరు తీసుకురావాలన్నారు. గెలుపు ఓటమి రెండింటిని సమానంగా స్వీకరించినప్పుడే మనం గెలిచినట్లు అని తెలిపారు. ఫస్ట్ ప్రైజ్ మన ఊరికి రావాలని ముఖ్య ఆవనగల్కి ఫస్ట్ ప్రైజ్ రావాలని ఎవరు మొక్కుతలేరు. దాన్ని కొడుతురు పోతురు. మన గుడి మనకు వచ్చే కబడ్డీ పోటీలు ఓపెనింగ్ అయితే ప్రైజ్ రావాలి. నీ పేరు పెట్టాను మా చైర్మన్ రాష్ట్రం కదా మాకు 3 ప్రైజ్ వచ్చినాయి కానీ మంచిగా వాళ్ళకి ఇక్కడికి వచ్చిన కార్యకర్తలకు భక్తులకు జాతర సందర్భంగా క్రికెట్ ముందస్తుగా క్రికెట్ ఆరంభించడం జరిగింది. ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఈ క్రికెట్ నడుపుకోవాలని క్రీడాకారులుగా చెబుతూ ఏమైనా సలహాలు సూచనలు ఉంటే మా పెద్దల సలహాలు తీసుకోండి. ఏ ఇబ్బంది కాకుండా నడుపుకొని జాతర బిఫోర్ అయిపోవాలి. మన జాతర 12, 13, 14 తారీఖు చాలా గ్రాండ్గా చేయబోతున్నాము. దీనికి మంత్రులు కూడా దాదాపు వస్తానికి ఫిక్స్ అయ్యే ఛాన్స్ ఉన్నది. అందుకనే ఈ జాతరని మనం చాలా ఛాలెంజ్తో తీసుకొని స్టేట్ లెవెల్లో ఇది వినిపించేలాగా మనం మహాశివుడు మన రామలింగేశ్వర స్వామి జాతర స్టేట్ లెవెల్లో వాయిస్ వచ్చేలాగా చేయాలని చెప్పి విలేకరులకు కూడా ఒక విన్నపము. మీరు అందరూ కూడా ఇది భారీ ఎత్తున కావాలని మీరు పేపర్లో కానీ మీడియా కానీ ప్రచారం చేయాలని కోరుకుంటున్నాము. ఈ జాతర 12, 13 తారీఖు
మన ఎమ్మెల్యే గారు కూడా వస్తారు, మన మంత్రి కోమటిరెడ్డి వెంకరెడ్డి కూడా, ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా వచ్చాలని ప్రయత్నం చేస్తున్నారు మన ఎమ్మెల్యే గారు. కావున ఇవన్నీ దిగ్విజయం చేసి మన జాతరని భార్యతో నడుపుకొని మన ఊరి గౌరవాన్ని నిలబెట్టాలని కోరుతూ నేను ముగిస్తున్నాను.